చందమామ కథలు. తెలివైన ముసలాడు. గ్రీసు దేశంలో ఒక ముసలాడు వాడి భార్య ఉండేవారు. ఒకనాడు ముసలాడు తన భార్యతో, ఏమే, డబ్బు అవసరంగా కావాలి, నువ్వు సంతకు పోయి మన ఆవును అమ్మిరా, నేనే పోదును గాని నా కాలు బెణికింది అన్నాడు. ముసలిది ఆవును తోలుకొని సంతకు బయలుదేరింది. ఆమె కొంత దూరం వెళ్లేసరికి ముగ్గురు దొంగల దూరం నుంచి ముసలిది ఆవును అమ్మబోతున్నదని గ్రహించి దాన్ని చౌకగా కొనేయడానికి ఒక ఉపాయం ఆలోచించారు. ఒక దొంగ ముసలిదాన్ని కలుసుకొని, మేకను అమ్మడానికి తీసుకుపోతున్నావా, ఎంతకు అమ్ముతావేమిటి అని అడిగాడు. నీకు కళ్ళు లేవట్రా, ఆవు కనిపిస్తుంటే మేక అంటావే అని ముసలిది వాణ్ణి కోప్పడింది. దొంగవాడు విచారంగా తల ఆడించి, బామ్మ, నువ్వేమన్నా కలగంటున్నావా ఏం, అది మేక, 30 మాడలకు ఆ మేకను నాకు అమ్మేయి అన్నాడు. ముసలిది వాణ్ణి తన చేతికర్రతో ఒక పోటు పొడిచి ముందుకు సాగింది. ఆమె కొంత దూరం వెళ్ళేసరికి రెండో దొంగ తారసపడి, అమ్మమ్మ, ఎక్కడ దాకా ప్రయాణం అన్నాడు. సంతకు నాయన, దీన్ని అమ్మమని ముసలాయన అన్నాడు అన్నది ముసలిది. 25 మాడలకు నేనే కొంటాను, నాకు అమ్మేయి రాదు అన్నాడు వాడు. నీకు మతిపోయిందిట్రా, నిక్షేపం లాంటి ఆవును మేక ఖరీదుకు అమ్మమంటావా అన్నది ముసలిది. రెండో దొంగవాడు ఆశ్చర్యం నటిస్తూ, పెద్దదానివయ్యావు, చత్వారం వచ్చేసింది, అందుకే మేకను చూసి ఆవు అనుకుంటున్నావు అన్నాడు. అయితే అయిందిలే అంటూ ముసలిది ముందుకు సాగింది. కానీ ఆమె మనసు ఆరాట పడుతున్నది. తన ఆవును తీసుకుని బయలుదేరింది కదా, అందరూ దాన్ని చూసి మేకని ఎందుకు అంటున్నారు? అలా ఆలోచిస్తూ ఆమె మరికొంత దూరం వెళ్ళేసరికి మూడో దొంగవాడు ఎదురుపడి, అత్త, మేకను అమ్మబోతున్నావా ఏమిటి, 20 మాడలకు నేనే కొంటాను అన్నాడు. అయితే ఇది మేకేనన్నమాట, ఇదేదో గారడీలాగా ఉందే, నేను బయలుదేరినది ఆవుని తీసుకొని కదా అన్నది ముసలిది బాధగా. అత్త, నీకు పైత్య వికారం లాగుంది, 20 మాడలకు నాకు దీన్ని అమ్మి ఇంటికి పోయి నడుం వాల్చు అన్నాడు మూడో దొంగవాడు జాలిగా. ఒకడు 30 మాడలు ఇస్తానంటే ఇంకోడు 25 అన్నాడు. ఇద్దరినీ కాదని నీకు 20కి ఇవ్వమంటావురా, 30 ఇచ్చి తీసుకో అన్నది ముసలిది. న్యాయంగా ఈ మేక 30 మాడలు చెయ్యదత్తా, శ్రమ పడిపోతావు, 30 తీసుకో అన్నాడు మూడో వాడు. ముసలిది తన ఆవును మేక ఖరీదుకు అమ్మి ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన మొగుడికి చెప్పింది. ముసలాడు ఆ దొంగవాళ్ల వర్ణను వింటూనే వాళ్ళు పొరుగురి కుర్రాళ్లను పోల్చుకుని, జరిగిందేదో జరిగిందిలే, జరగవలసింది నేను చూస్తానులే అన్నాడు. ముసలాడు బయటికెళ్ళి ఒకే రకంగా ఉన్న 2 కుందేళ్లను కొనుక్కొచ్చాడు. అందులో ఒక కుందేలును బుట్టలో పెట్టి మూతవేసి రెండో దాన్ని మరో బుట్టలో పెట్టుకుని బయలుదేరుతూ తన భార్యతో, ఏమే, ఇవాళ మనకు అతిథులు వస్తారు, తేనె రొట్టెలు, పాయసము, బాతు మాంసం వేపుడు చేసి సిద్ధంగా ఉంచు, నేను ఇంటికి వచ్చి వంట ఏం చేశావని అడుగుతాను, కుందేలు వచ్చి చెప్పినట్లే చేశానను అని హెచ్చరించాడు. ముసలివాడు పొరుగు గ్రామం వెళ్ళేసరికి ముగ్గురు దొంగ వాళ్ళు పానశాల బయట కూర్చున్నారు. వాళ్ళు ముసలాడిని చూసి, ఏం ముసలాడా, నీ పెళ్ళానికి ఆవు ఏదో మేక ఏదో కూడా తెలియదే అని వేళాకోళం ఆరంభించారు. దాని మొహంలే, దానికి మతి సరిగా లేదు, అయితేనే వంట దివ్యంగా చేస్తుంది అన్నాడు ముసలాడు. అది కొంతవరకు మేలే అన్నాడు ఒక దొంగ. ముసలాడు ఆలోచన నటిస్తూ, ఇవాళ ఏం వంట చేయమందాం, పాయసం తినాలనుంది, బాతువేపుడు కూడా తినాలనుంది, పోతే తేనె రొట్టెలు కూడా తింటాం అని బుట్టలో నుంచి కుందేలును పైకి తీసి, ఒసేయ్, నువ్వు వెంటనే ఇంటికి పోయి పాయసము, బాతువేపుడు, తేనె రొట్టెలు చెయ్యమని అమ్మతో చెప్పు అంటూ వదిలేశాడు. అది చెంగు చెంగున ఎగురుతూ క్షణంలో ఎటో మాయమైంది. చిత్రంగా ఉందే, ఆ కుందేలు నిజంగా ఇంటికి పోయి నువ్వు చెప్పిందంతా ముసలిదానికి చెబుతుందా అన్నారు దొంగలు. ఎందుకు చెప్పదు, ఇంతప్పటి నుంచి దాన్ని పెంచాను, నా మాట నమ్మకపోతే మా ఇంటికి వచ్చి మీరు కూడా భోజనం చేయండి అన్నాడు ముసలాడు. ముగ్గురు ముసలాడు వెంట వాడి ఇంటికి వచ్చారు. ముసలాడు, ఏమే, వంట ఏం చేశావు అని భార్యను అడిగాడు. కుందేలు చెప్పినదే చేశాను అన్నది ముసలిది. ఆమె నలుగురికి వడ్డించింది. ముసలాడు కుందేలుకు చెప్పిన ప్రకారమే వంట సిద్ధం కావడం చూసి దొంగలు మోసపోయి తమలో తాము గుసగుసలాడుకుని ఆ కుందేలును అమ్మమన్నారు. కుందేలు నమ్మడమా, అది జరిగే పని కాదు అన్నాడు ముసలాడు. వాళ్ళు బేరం 10,000 మాడలకు పెంచిన ముసలాడు ససేమిరా అన్నాడు. వాళ్ళు అంతగా కావాలంటుంటే అమ్మరాదు, డబ్బు కావాలని అంటుంటివిగా అన్నది ముసలిది. మన ఆవు మారినట్టు కుందేలు కూడా మారిపోతుందేమో అన్నాడు ముసలాడు తన భార్యతో. దొంగలు ముగ్గురు ఒకరికొకరు కన్ను గలిపి
అలాంటి భయం వద్దులే ముసలాడా అన్నారు. ముసలాడు 10,000 మాడలు పుచ్చుకొని బుట్టతో పాటు తన రెండో కుందేలును వాళ్ళకు అమ్మేశాడు. వాళ్ళు తమ గ్రామానికి తిరిగి వెళుతూ దీన్ని మన ఇళ్లకు ముందుగా పంపి మనకి ఏమేం వంటలు కావాలో మన పెళ్ళాలకు తెలియజేద్దాం అనుకుని ఒక్కొక్కడు కుందేలుకు విడివిడిగా తమ అవసరాలు తెలిపి కుందేలును వదిలేశారు. అది శరవేగంతో ఎటో వెళ్ళిపోయింది. తరువాత ముగ్గురు తమ తమ ఇళ్లకు వెళ్ళి కుందేలు రాలేదని, ముసలాడు తమను మోసం చేశాడని తెలుసుకున్నారు. వాళ్ళ ముగ్గురు కలిసి ముసలాడి ఇంటికి వచ్చి వాడిని తిట్టడం ప్రారంభించారు. ముసలాడు ఓర్పుగా వాళ్ళ తిట్లన్నీ విని కుందేలును పంపే ముందు దాని ఒళ్ళంతా నిమిరారా అని అడిగాడు. లేదని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకేం, అది పిడికెడు గాలిలా మారి ఉంటుంది అన్నాడు ముసలాడు. కుందేలు గాలిలో కలిసిపోవడం ఏమిటి, పిచ్చిగా మాట్లాడకు అన్నారు దొంగలు ముగ్గురు. ఇంత పెద్ద ఆవు చిన్న మేకగా మారగాలేనిది కుందేలు గాలిలో కలవడం విడ్డూర్మా చెప్పండి అని ముసలాడు అడిగాడు. ముసలాడు తమ మీద పగ తీర్చుకున్నాడని గ్రహించి దొంగలు కిమ్మనకుండా వెళ్ళిపోయారు.